హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పల్లీల పొడి చేసేసుకుందామా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఈ పొడితోటి మనకి టైం లేనప్పుడు ఇడ్లీలోకి పచ్చడి కూడా చేసేసుకోవచ్చు. ఒక చిన్న పిసరు చింతపండు, పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. అలాగే ఈ పొడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. దోరగా వేయించుకోవాలి. చక్కగా కమ్మటి వాసన వచ్చేలాగా దళసరి మూకుడు పెట్టుకొని సిమ్ములో వేయించుకొని ఆల్మోస్ట్ వేగిపోయిన తర్వాత చివరిలో ఒక చారెడు జీలకర్ర, మన కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసేసుకుని నేను ఒక అరకిలో పల్లీలకి నేను ఒక 15 ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టేశానండి. చల్లారిన తర్వాత చక్కగా అన్నంలోకి టేస్టీ యమ్మీ టేస్టీ పల్లీ పొడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.